వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఆర్థికంగా మేము ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని వ్యాపారాలు చేసినా సరే అభివృద్ధి అవ్వట్లేదు. అదేవిధంగా పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు. అలాగే మా భర్త ఆరోగ్యం బాగుండాలి. ఇప్పటికే బెడ్ మీద ఉన్నారు. ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఆయురారోగ్యాలతో ఉండాలి. దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 29వ తారీఖున పౌర్ణమి రోజు కొన్ని ప్రత్యేక పూజలు చేశారు అనంటే వీటన్నిటిని కూడా మీరు అధిగమించవచ్చు అని చెప్పేసి గురువులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, అసలు 29వ తారీఖున వచ్చే పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకము. ఆ రోజు కొన్ని రకాల పూజలు చేసుకుంటే ఇంట్రడక్షన్లో మనం చెప్పినట్లుగా ఆర్థికంగా, అదేవిధంగా వ్యాపారపరంగా, తర్వాత వచ్చేసేసి ఏదైనా సంబంధాలు కుదరకపోయినా అట్లాంటి వాళ్ళకి కావచ్చు, దీర్ఘ సుమంగలిగా ఉండాలి అనుకునే స్త్రీలు కావచ్చు, కొన్ని ప్రత్యేక పూజలు చేయాలన్నారు. అసలు ఈ పౌర్ణమికి అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చిన పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏంటి గురుజీ? జ్యేష్ఠమాసము పౌర్ణమి సాధారణంగా మనం గమనించుకున్నట్లయితే పౌర్ణమి తిథి అనగా పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రానికి ఆ మాసం పేరుగా వస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రం ఉండట్ల, మూలా నక్షత్రం ఉంటుంది. ఇది చాలా గొప్పదైనటువంటి రోజు అండి. అంటే ఒక్కసారి ఈ యొక్క తత్వాన్ని, మూలా నక్షత్రము, జ్యేష్ఠ మాసము, పౌర్ణమి తిథి, సోమవారం అయింది. ఆ రోజు 29వ తారీఖు సోమవారం అయింది. ఇన్ని కలయిక అనేటువంటిది చాలా అలభ్యమైనటువంటిది. ఎందుకో తెలియచేస్తాను. ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేసే క్రమంలో మూలా నక్షత్రంలో సృష్టి చేశాడు. సృష్టికి మూలమైంది కాబట్టి అది మూలా నక్షత్రం అయింది. తర్వాత మూలా నక్షత్రానికి అధిపతి గ్రహం ఎవరు? కేతువు. ఈ కేతు గ్రహానికి అంతరిక్ష దేవత ఎవరు? ధూమావతి. ఈ ధూమావతి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి భర్తలకి ఎటువంటి అపమృత్యు దోషాలు ఉండవు. భర్త ఆయుష్ పెరుగుతుంది. అందుకని ఆ నక్షత్రం ఆ రోజు ఉండడం విశేషం. తర్వాత సహజంగా పౌర్ణమి అన్నప్పుడు చంద్రుడు నిండుగా ఉంటాడు. అమ్మవారు షోడశ కళలతో భాసిల్లుతుంది. జగజ్జమాయమానముగా, దేదీప్యమానముగా జగజ్జనని ఆ విధంగా అమ్మవారు అలా వికసిస్తూ ఉంటుంటే ఆ కాంతులలో అమ్మవారు చాలా శోభాయమానంగా ఉంటుందట పౌర్ణమి తిథి రోజున. అందుకే అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. ముఖ్యంగా కార్తీక మాసము ఈశ్వరుడికి, శ్రావణ మాసం లక్ష్మీదేవికి, మాఘమాసం విష్ణుమూర్తికి, భాద్రపద మాసం పితృదేవతలకి, మార్గశిర మాసం విష్ణువుకి ఎలా అయితే ఏర్పాటు చేయబడి ఉందో ఈ జ్యేష్ఠ మాసము కూడా విష్ణు మాసముగా చెప్పబడి ఉంది. అందుకని ప్రధానంగా ఈ రోజున లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఈ సంబంధించినటువంటి ఆర్థిక బాధలు తీరిపోతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. ఇల్లంతా కూడా సంపద కళలతో భాసిల్లుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఈ రోజున సాక్షాత్తు మహాభారతంలో అరణ్య పర్వంలో చెప్పబడినటువంటి సత్యవంతుడు సావిత్రిల యొక్క కథ వృత్తాంతాన్ని ఒకసారి నెమరు వేసుకొని ఆ సావిత్రీదేవి చేసినటువంటి పూజా విధానాన్ని ఏ మహిళ అయితే భర్త ఆరోగ్యం కోసం పాటుపడేటువంటి మహిళ, ఆ భర్త ఆరోగ్యం బాగుండాలని కోరుకునే ప్రతి మహిళ, నా భర్త దీర్ఘాయుష్యుడుగా ఉండాలి, ఇక ముందు నుంచి భవిష్యత్తులో ఎటువంటి అడ్డంకులు, అలాగే ఎటువంటి గండ దోషాలు కలగకూడదు, క్షేమంగా ఇంటికి ప్రతిరోజు రావాలని కోరుకునే ప్రతి మహిళ, అలాగే వివాహ దోషములు ఉన్నాయండి అని చెప్పుకొని జాతకంలో చూస్తే వివాహ దోషాలు, లేదా సాధారణంగా చక్కటి దీర్ఘాయుష్మంతుడైనటువంటి వ్యక్తి భర్తగా లభించాలని కోరుకునే ప్రతి యువతి కూడా ఈ రోజున చెప్పబడేటువంటి చిన్న పరిహారం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఆ దేవత యొక్క అనుగ్రహం వలన కలుగుతుంది. ఇటువంటి రోజు మనం మిస్ చేసుకున్నామా, మళ్ళీ తిరిగి వచ్చే జ్యేష్ఠ మాసం వరకు వేచి చూడాలి.
అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఇంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంకాలం 7 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకు, అలాగే ఎన్ని పనులు చేసినా ప్రయత్నం ఫలించలేకపోవడం, ప్రతిదీ కష్టముతో ముగుస్తుండడం, అడ్డంకులతో ప్రతి పని ముగుస్తూ ఉండడం, అలాగే అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిన అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి వీటి నివారణకి అమ్మవారికి ప్రతిరూపాలైనటువంటి దశమహావిద్యలలో ధూమావతి హోమము, బగళాముఖి హోమం, ప్రత్యంగిరా హోమము మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతుంది 29వ తారీఖు రోజున. కావున సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు మొట్టమొదటిగా వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అలాగే ఉద్యోగములో అభివృద్ధి, దాంపత్య విభేదాలు తొలగిపోవడము, సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితం పొందాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున నారాయణ సమేతమైనటువంటి లక్ష్మీ విగ్రహాలని తీసుకొని కానీ, లేదా ఆ నారాయణ సమేతమైనటువంటి లక్ష్మీ ఫోటోకి స్నానానంతరం పుష్పమాల వేసి, వీలైతే ఆ విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం జరిపించి విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసిన తరువాత ధూపదీపములు ఇచ్చి అష్టోత్తర పూజ అనేటువంటిది ఈ యొక్క నాటు గులాబీ పుష్పాలతో అష్టోత్తర పూజ చేయడం, హైబ్రిడ్ పుష్పాలు, గులాబీ పుష్పాలు కాదు. అర్చన చేసిన తర్వాత ధూపదీప నైవేద్యంలో భాగంగా బెల్లం పాయసము మరియు శనగపిండితో చేసినటువంటి లడ్డూలని నైవేద్యంగా పెట్టాలి. ఇక తదనంతరం ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి, ఇల్లు కట్టుకోవాలనే కోరికతో ఉన్నటువంటి వాళ్ళకి లోన్లు శాంక్షన్ అవ్వడము, వ్యాపార అభివృద్ధి అవ్వడము, కుటుంబంలో పొరపచ్చాలు తొలగి ఆనందంగా జీవించడం ఇలా జరుగుతాయి. ఇంకా ప్రత్యేకమైనటువంటిది ఈ రోజుకి సంబంధించినటువంటిది ఏంటి అని అంటే, ఈ యొక్క సావిత్రి సత్యవంతుల యొక్క గాథ. ఇది సాక్షాత్తు మహాభారతంలో అరణ్య పర్వంలో నారద మునీంద్రుల చేత విరచితముగా చెప్పబడినటువంటి ఈ యొక్క వ్రత విధానము సాక్షాత్తు ఒక మహిళ ఆచరించడం ద్వారా అల్పాయుష్యుడైనటువంటి భర్త ప్రాణాలని తిరిగి పొందడము, దీర్ఘాయుష్మంతురాలుగా ఉండడము, అలాగే సంబంధించినటువంటి కళ్ళు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి కొత్తగా కళ్ళు రావడము, మరియు పుత్రపౌత్రాది సంతానంతో అభివృద్ధి, రాజ్యముతో సహా ఆనందంగా జీవించడం, మామగారికి ఇవన్నీ కూడాను వరప్రభావంలో జరిగినాయి. ఇదంతా కారణం సావిత్రీదేవి ఒకే ఒక్క వ్రతము ఆచరించడం వల్ల. కాబట్టి ఆ వ్రతాన్ని మీరు కూడా ఆచరించవచ్చు. దగ్గరలో వటవృక్షము అని అంటారు. వటవృక్షము అని అంటే ఈ సంబంధించినటువంటి మర్రి చెట్టు. మర్రి చెట్టు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి, దేవాలయంలో కూడా ఉంటుంటాయి, ఆ యొక్క మర్రి చెట్టు దగ్గర చక్కగా నీటితో ఆ మర్రి చెట్టు కాండముని కాస్త కడిగి చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి, తదనంతరం ఆ యొక్క వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ యొక్క మర్రి చెట్టు మొదట్లో వేసిన తరువాత అప్పుడు భర్త దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలనేటువంటి యొక్క ఉద్దేశంతో మనస్సులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, ఎందుకంటే వేరు బ్రహ్మ, మధ్య కాండము విష్ణువు, చిగురాకుల కొమ్మలు, ఆకులు రుద్రస్వరూపము, ఆ విధంగా త్రిమూర్తులని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క పసుపుతో తడిపినటువంటి దారపు పోగుని 3 చుట్లు ఆ విధంగా ఆ యొక్క వటవృక్షం చుట్టూ, అనగా మర్రి చెట్టు వృక్షం చుట్టూ చుట్టాలి. ఆ విధంగా చుట్టిన తర్వాత అక్కడ సత్యవంతుడు సావిత్రి వ్రత అంతా కూడాను, కథ అంతా కూడా, వృత్తాంతాన్ని అంతా కూడాను ఒకసారి చదువుకోవాలి. తదనంతరం సావిత్రి అష్టోత్తరముతో ఆ యొక్క మర్రి చెట్టు దగ్గర పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఆ రోజంతా కూడాను ఉపవాసం ఉండి సాయంకాలానికి మళ్ళీ ఇంట్లోనే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, గౌరీ కావచ్చు, సరస్వతి కావచ్చు, లేదా 3 అమ్మలని కూడా చక్కగా పూజ చేసి అష్టోత్తరములతో 3 అష్టోత్తరాలతో పూజ చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టి ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా వివాహ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలు తొలగిపోయి అమ్మాయికి అచిర కాలంలోనే వివాహం అవుతుంది. అలాగే మాంగళ్య దోషంతో బాధపడుతున్నటువంటి అమ్మాయిలకి ఆ దోషంలో తొలగిపోతాయి. ఎందుకనంటే వటవృక్షముతో సంబంధించినటువంటి విధానముగా ఆచరించినటువంటి కారణం చేత కొన్ని మాంగళ్య దోషాలు కలిగినటువంటి అమ్మాయిలకి ఈ యొక్క వటవృక్ష సమీపంలో చేసేటువంటి
ప్రయోగం. పైగా అక్కడ విష్ణువుని ప్రధానంగా విష్ణు యొక్క ప్రతిమని ఆరాధన చేసి ఆ విష్ణు ప్రతిమని బ్రాహ్మణికి దానం చేస్తే మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు చంద్రదోషం ఉన్న వాళ్ళు ఉంటారు గురూజీ జాతకంలో. సో అట్లాంటి వారు ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలి గురూజీ? చంద్రదోష ప్రభావంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున అన్నదానం చాలా విశేషంగా చేయాలి. గురూజీ. అలాగే దేవత ఆలయాలలో సంబంధించినటువంటి దధ్యోజనము అని అంటారు. అంటే మిరియాలు, అలాగే మిరపకాయలు వీటితో వేయించి చేసినటువంటి మజ్జిగ అన్నంతో కలిపినటువంటిది దధ్యోజనం అంటారు కదా. ఆ విధంగా దధ్యోజనాన్ని దేవాలయంలో అందరికీ ప్రసాదంగా పంచాలి. ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచి మానసికమైనటువంటి దోషములు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి ఎవరైతే భర్తలు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆల్రెడీ ఈ అనేక హాస్పిటలైజ్డ్ అయ్యి ఉంటారో, ఈ వ్రతం చేయడం వల్ల, అటువంటి మహిళలు చేయడం వల్ల ఆయా భర్తలకి ఉన్నటువంటి అనారోగ్యం చాలా తొందరగా రిలీఫ్ కలుగుతుంది. ఆల్రెడీ వివాహం అయ్యుంది, భర్త జీవితాంతము ఎటువంటి గండదోషం లేకుండా తనతోనే చిరకాలం ఉండాలనుకునే ప్రతి మహిళ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా అవి గండాంత దోషములు తొలగిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు మాటలు వింటే నిజమా అన్నట్టుంటది, కానీ కొంతమంది జీవితాల్లో ఇటువంటి గండదోషములు కలిగి దాని నుంచి బయటపడిన తర్వాత ఆ రోజున నేను చేసినటువంటి పుణ్య ప్రభావంలో నా భర్తకి ఎటువంటి అపాయం లేకుండా నేను వాళ్ళకి తెలిసిపోతుంది, పొందగలిగాను నా భర్తను ఆరోగ్యంగా అన్నట్టు అప్పుడు తెలుస్తుంది. ఇది మాటల్లో చెప్పనది కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. ఆ రోజు ప్రత్యేకంగా ఏదైనా ఒక మంత్రం ఉంటుందా గురూజీ? అంటే మీరు మామూలుగా ముగ్గురు అమ్మలకి పూజ చేయొచ్చు అష్టోత్తరాలతోటి అన్నారు కదా, ప్రత్యేకించి ఏమైనా ఒక మంత్రం ఏమన్నా ఉందా గురూజీ? ఆ రోజున ప్రతి మహిళ, వివాహమైన ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి, వివాహం కాని అమ్మాయి ఓం వైవస్వతాయ నమః, ఓం వైవస్వతాయ నమః, ఓం వైవస్వతాయ నమః అంటూ ఈ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఆ యొక్క పుణ్య ఫలితం అమోఘంగా ఉంటుంది. వట సావిత్రి వ్రతం యొక్క విధానమే ఇది. దీన్ని ఆచరించడం చాలా సులభతరం, పెద్ద కష్టతరం కాదు. మర్రి చెట్టు దొరకడం ఒకటి కష్టం. ఒకవేళ మర్రి చెట్టు లేని పక్షములో అశ్వత్థ వృక్షం, రావి చెట్టునైనా కానీ మారుగా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. కానీ మొదలు చివరి భాగాలు ఊహించుకొని అది ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకే, చాలా విశేషాలు తెలియజేశారు గురూజీ, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.